We are discussing about anomaly detection algorithm. మన దగ్గర ఒక లేబుల్డ్ డేటా ఉందనుకుందాం. ఆ లేబుల్డ్ డేటా ఏంటి? ఒక పర్టిక్యులర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా అని. అలా మన దగ్గర ఒక 10,000 ఎయిర్ క్రాఫ్ట్స్‌కి సంబంధించిన డేటా ఉంది. ఆ 10,000 ఎయిర్ క్రాఫ్ట్స్‌కి సంబంధించిన ఇంజిన్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయి అని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక 20 ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ మాత్రం అందులో ఫాల్ట్ ఉంది అని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఏ ఫ్లా అన్నది మనం పక్కన పెడితే అందులో ఫాల్ట్ ఉంది. సో ఈ 10,000 ట్రైనింగ్ శాంపిల్‌లో మనం 6,000 ట్రైనింగ్ శాంపిల్స్‌ని తీసుకుంటున్నాం. ఈ 6,000 ట్రైనింగ్ శాంపిల్స్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్పుట్ ఒక్కొక్క ఇంజిన్‌ని మనం ఒక్కొక్క ట్రైనింగ్ శాంపిల్ అనుకొని ఆ ట్రైనింగ్ శాంపిల్‌కి సంబంధించిన ఫీచర్స్ మేబీ హీట్ ఆర్ వైబ్రేషన్ ఇంటెన్సిటీ డిఫరెంట్ ఫీచర్స్. ఏ ఫీచర్స్‌ని బట్టి మనం ఆ ఇంజిన్ ప్రాపర్‌గా వర్క్ అవుతుందని మనం చెప్పగలం అనుకుంటున్నామో ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఒక్కొక్క ట్రైనింగ్ శాంపిల్‌కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ మనం తీసుకున్నాం. ఈ ఫీచర్స్ అన్ని ట్రైనింగ్ ఈ 6,000 ట్రైనింగ్ శాంపిల్స్‌కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ మనం X1 ఈ 6,000 ట్రైనింగ్ శాంపిల్స్‌కి సంబంధించిన సెకండ్ ఫీచర్‌ని మనం X2 అని తీసుకున్నాం. ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్‌కి మీన్ కనుక్కున్నాం. టోటల్ అన్ని ఫీచర్స్‌ని యావరేజ్ చేసి మీన్ కనుక్కున్నాం. X1 మీన్ అండ్ X2 మీన్ అండ్ వాటికి ప్రతి ఫీచర్‌కి వేరియన్స్ కనుక్కున్నాం. ఈ మీన్ వేరియన్స్‌ని బట్టి we have found probability P of X1 for the feature 1, P of X2 for the feature 2 and P of Xn for feature n. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినట్టుగా ఈ ప్రాబబిలిటీస్ అన్నింటినీ మల్టిప్లై చేస్తే టోటల్ ప్రాబబిలిటీ మనకి మన మోడల్ అనేది వచ్చింది. P of X అనేది వచ్చింది. ఇవి మనం 6,000 ట్రైనింగ్ శాంపిల్స్ తీసుకున్నాం. మిగతా 2,000 ట్రైనింగ్ శాంపిల్స్ ఈ 10,000లో మిగతా 2,000 ట్రైనింగ్ శాంపిల్స్ని మనం క్రాష్ వాలిడేషన్ సెట్కి ఇంకొక 2,000 ట్రైనింగ్ శాంపిల్స్ని మనం టెస్ట్ సెట్ కోసం ఉంచాం. అంటే ఈ 2,000 కూడా గుడ్ ఇంజిన్స్ అని మనకి తెలుసు. అలాగే ఇక్కడ ఫ్లా ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 10ని మనం క్రాష్ వాలిడేషన్ సెట్కి ఇచ్చాము, ఒక 10ని మనం టెస్ట్ సెట్కి ఇచ్చాం. మనం ఆల్రెడీ ఈ రేషియో గురించి డిస్కస్ చేసాం. 10,000లో 60%, 20% ట్రైనింగ్ శాంపిల్స్ ట్రైనింగ్ సెట్ 60%, క్రాష్ వాలిడేషన్ 20%, టెస్ట్ 20% అని ఇవ్వమన్నాం. నౌ మన ట్రైనింగ్ సెట్లో మనం ఏం లేబుల్ చేయలేదు. ట్రైనింగ్ సెట్లో మనకు ఆ 6,000 ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయని తెలుసు. కానీ కేవలం మనం ఇన్పుట్ ఫీచర్స్‌నే తీసుకొని ఇన్పుట్ ట్రైనింగ్ శాంపిల్స్ X1 టు Xn X సూపర్ స్క్రిప్ట్ 1 టు X సూపర్ స్క్రిప్ట్ n తీసుకున్నాం. మళ్ళీ ఆ X సూపర్ స్క్రిప్ట్ 1 టు సూపర్ స్క్రిప్ట్ nలో ప్రతి ట్రైనింగ్ శాంపిల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. X సబ్‌స్క్రిప్ట్ 1 ఆ X సబ్‌స్క్రిప్ట్ 1 టు X సబ్‌స్క్రిప్ట్ 1 ఫీచర్స్‌ని ఉపయోగించి మనం టోటల్ ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేసాం. ఈ టోటల్ ప్రాబబిలిటీ P of Xని ఇప్పుడు మనం మన క్రాష్ వాలిడేషన్ సెట్లో ఉన్న ట్రైనింగ్ శాంపిల్స్‌ని ఇప్పుడు P of Xకి అప్లై చేసాం. అప్లై చేసిన తర్వాత ఈ 2,000 ఇంజిన్స్‌కి సంబంధించిన డేటాని నేను అప్లై చేస్తుండేటప్పుడు ఎర్రర్ డెఫినిట్‌గా మనకి లెస్ దాన్ ఎప్సిలా వచ్చిందనుకోండి ఎగ్జాంపుల్. లెస్ దాన్ ఎప్సిలాన్ వస్తే ఏమని చెప్పాలి మనకి? అనామలీ అని చెప్పాలి. కానీ ఇవి ప్రాపర్‌గా గుడ్ ఇంజిన్స్ అని మనకు తెలుసు కాబట్టి P of X గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ వస్తుంది ప్రాబబిలిటీ. P of X గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ వస్తుంది కాబట్టి 2,000 గుడ్ ఇంజిన్స్. ఇంకొక 10 మనకి ఫ్లా ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటాని అప్లై చేసేటప్పుడు ఇందులో ప్రాబబిలిటీ లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి. అంటే ఈ ఫ్లా అని చెప్పాలి. ఇలా జరగకుండా ఎక్కడైనా ఏదైనా మంచి ఇంజిన్‌కి ప్రాబబిలిటీ ప్రాపర్‌గా రాకపోయినా, ప్రాబబిలిటీ తక్కువ వస్తున్నా, ఈ ఫ్లా ఇంజిన్‌కి ప్రాబబిలిటీ ఎక్కువ వస్తున్నా అప్పుడు దాని అర్థం ఏంటి? మనం ఏదో ఫీచర్‌ని మిస్ చేసాం. మనం ట్రైనింగ్ శాంపిల్స్ దగ్గర నుండి ఇంకేదో ఒక ఎక్స్ట్రా ఫీచర్ మనం యాడ్ చేస్తేనే ప్రాపర్‌గా మనం డేటా వస్తుంది అని ఇంకో ఫీచర్‌ని యాడ్ చేసి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. P of X కనుక్కున్నాం ఆ ఎక్స్ట్రా ఫీచర్‌తో. అప్పుడు క్రాష్ వాలిడేషన్ సెట్‌లో మళ్ళీ ఎగ్జాంపుల్స్‌ని చెక్ చేస్తే ఆ 2,000 ఇంజిన్స్‌కి ప్రాబబిలిటీ P of X అనేది గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది. ఈ 10 ఫ్లా ఇంజిన్స్‌కి లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది. నౌ వి ఆర్ సాటిస్ఫైడ్ ప్రాపర్‌గా మనం డిజైన్ చేశామని. ఇప్పుడు టెస్టింగ్‌కి పంపిస్తున్నాం. టెస్ట్ శాంపుల్‌లో 2,000 ఇంజిన్స్‌ని చెక్ చేసాం. అవి మనకు తెలుసు ప్రాపర్ వర్క్ చేస్తున్నాయని. 2,000 ఇంజిన్స్‌ని చెక్ చేస్తే ప్రాబబిలిటీ గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది. సో వి ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్. అండ్ ఆల్సో వి హావ్ చెక్డ్ ఫర్ ది 10 ఫ్లా ఇంజిన్స్. వాటిని చెక్ చేసేటప్పుడు ప్రాబబిలిటీ లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది. సో వి ఆర్ కంప్లీట్‌లీ సాటిస్ఫైడ్ విత్ అవర్ లెర్నింగ్ అల్గారిథమ్, అనామలీ డిటెక్షన్ అల్గారిథమ్. దీన్ని మనం ఎటువంటి ఫ్యూచర్‌లో ఒక న్యూ ఎయిర్ క్రాఫ్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ వెదర్ ఫ్లా ఉందా లేదా అని డిటెక్ట్ చేయాలనుకునేటప్పుడు ఫ్లా లేదు అని ఇది మాత్రం చెప్పగలదు. ఒకవేళ ఫ్లా లేకపోతే ఇట్ మే డిటెక్ట్
ఇట్ మే డిటెక్ట్ ప్రాపర్లీ. ఇందులో ఫ్లా ఉంటే ఫ్లా ఉంది అని ప్రాపర్గా అది డిటెక్ట్ చేయగలదు. దెర్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్. మన 6000 శాంపిల్స్లో 6000 మన 10,000 శాంపిల్స్లో 6000 ట్రైనింగ్ శాంపిల్స్ తీసుకొని ఇంకో 4000 4000 శాంపిల్స్ క్రాస్ వాలిడేషన్ సెట్కి టెస్ట్ సెట్కి కూడా ఉపయోగించవచ్చు. బట్ దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ మెథడ్. మనం ఆల్రెడీ సూపర్వైజర్ లెర్నింగ్లో నేర్చుకున్నాం. 6000 2000 2000 60%, 20%, 20%. బట్ ఫస్ట్ ట్రైనింగ్ సెట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ట్రైనింగ్ సెట్లో మనం ఎటువంటి అవుట్పుట్లు ఇవ్వట్లేదు. ట్రైనింగ్ సెట్లో వచ్చిన డేటాను ఉపయోగించుకొని పిఎఫ్ఎక్స్ మోడల్ని డిజైన్ చేసిన తర్వాత ఆ పిఎఫ్ఎక్స్ మోడల్తో వీఆర్ predicting the y is equal to 0 or y is equal to 1 in cross validation set samples, and we are also predicting for the test validation set samples also. క్రాస్ వాలిడేషన్ సెట్ కి మనం పంపించేటప్పుడు ఎప్పుడు y is equal to 1 అని ప్రెడిక్ట్ చేస్తున్నాం. ఇఫ్ p of x is less than epsilon, this is what we are calling as anomaly. ఒకవేళ y is equal to 0 అని ఎప్పుడు ప్రెడిక్ట్ చేస్తున్నాం. ఇఫ్ p of x is greater than or equal to epsilon, this is what we are calling as a normal. అండ్ ఎనామలీ కేసెస్ చాలా తక్కువ వచ్చాయి, 10 ఎన్నో వచ్చాయి. నార్మల్ కేసెస్ సమ్ 2000 ఎన్నో ఉన్నాయి మన క్రాస్ వాలిడేషన్ సెట్లో. ఇప్పుడు దీని యాక్యురసీని చెక్ చేయాలంటే, యాక్యురసీ మనం దీనికి ఫైండ్ అవుట్ చేద్దామంటే దట్ విల్ నాట్ బి ఏ గుడ్ ఆప్షన్, బికాస్ దిస్ ఈజ్ ఏ స్క్యూడ్ క్లాస్. స్క్యూడ్ క్లాసెస్ గురించి డిస్కస్ చేసాం. స్క్యూడ్ క్లాసెస్లో యాక్యురసీని మనం చెప్పాలని ట్రై చేస్తే అప్పుడు ఏం చెప్తుంది, ఇది 2000 ట్రైనింగ్ శాంపిల్స్ నార్మల్గా ఉన్నాయి కాబట్టి 10 శాంపిల్స్కి సంబంధించి ఏమైనా ఫాల్ట్లు వచ్చినా అది ఫైండ్ అవుట్ చేయదు. మన ఎయిర్ క్రాఫ్ట్ ఫాల్ట్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ని మిస్ చేయవచ్చు. అందుకని మనం యాక్యురసీకి వెళ్ళాం. యాక్యురసీకి వెళ్తే అది 95% అబవ్ వచ్చేవచ్చు, ఎందుకంటే 2000 శాంపిల్స్ బేస్ చేసుకొని రిజల్ట్ ఇచ్చేస్తుంది. బట్ బికాస్ దిస్ ఈస్ ఎ స్క్యూడ్ క్లాస్, వీ విల్ గో ఫర్ the evolution matrix. Already we have discussed true positive, false negative, true negative. దీన్ని బేస్ చేసుకొని ప్రెసిజన్, రీకాల్ నేర్చుకున్నాం, F1 స్కోర్ నేర్చుకున్నాం. ఈ F1 స్కోర్ ప్రాపర్గా వస్తుంటే, ప్రతి మనం తీసుకున్న ట్రైనింగ్ శాంపుల్కి మన F1 స్కోర్ అనేది ప్రాపర్గా వస్తూ ఉంటే, దెన్ వీ విల్ సెండ్ టు అవర్ టెస్ట్ వ్యాలిడేషన్ సెట్. టెస్ట్ సెట్కి పంపించిన తర్వాత టెస్ట్ సెట్లో కూడా డేటా ప్రాపర్గా వచ్చేటప్పుడు, దెన్ our learning algorithm is ready to detect if there is any fault in the aircraft engine. అయితే మనకి ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటే అనామలీ డిటెక్షన్ సూపర్వైజర్ లెర్నింగ్ లో మనం దీనికి స్క్యూడ్ క్లాసెస్ కి క్లాసిఫికేషన్ ప్రాబ్లం నేర్చుకున్నాం. ఆ స్క్యూడ్ క్లాసెస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం సూపర్వైజర్ లెర్నింగ్ లో నేర్చుకునేటప్పుడు వై వీఆర్ అగైన్ గోయింగ్ ఫర్ అనదర్ అల్గారిథం, అనామలీ డిటెక్షన్. మనం అనామలీ డిటెక్షన్ లో ఏం చేస్తున్నాము, ఒక ఎయిర్ క్రాఫ్ట్ లో ఏదైనా ఫాల్ట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ లో ఏదైనా ఫాల్ట్ ఉంది. ఫాల్ట్ ఉంటే మనం వెంటనే ఇందులో ఫాల్ట్ ఉంది అని చెప్తున్నాం. ఆర్ ఎనీ ఇంజన్, ఎనీ మోటార్ వెహికల్ కి సంబంధించిన ఇంజన్ ని మనం టెస్ట్ చేస్తుండేటప్పుడు దాని ఫీచర్స్ తో ఇందులో ఫాల్ట్ ఉంది అని మనం చెప్పగలుగుతున్నాం. సూపర్వైజర్ లెర్నింగ్ లో మనం ఈ పర్టికులర్ ఇంజన్ ప్రాపర్ గా మనకి ఎవిడెన్స్ ఉంటుంది. ఈ ఇంజన్ ఇది ఫాల్ట్ అయితే ఫాల్ట్ అని చెప్తుంది, ఫాల్ట్ కాకపోతే ఫాల్ట్ కాదు అని చెప్తుంది. కానీ దానికోసం మనం చాలా పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాం. మనం దానికోసం చాలా పాజిటివ్ ఎగ్జాంపుల్స్ తో దాన్ని మనం వి విల్ ట్రైన్ ఇట్ విత్ ద మెనీ పాజిటివ్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్, మనం ఒక ఆడిటోరియంలో ఒక కాన్ఫరెన్స్ అవుతుంది అనుకుందాం. ఆ కాన్ఫరెన్స్ కి సమ్ డిఫరెంట్ కంట్రీస్ నుండి పర్సన్స్ అటెండ్ అవ్వడానికి వచ్చారు అనుకుందాం. ఇండియా నుండి మాక్సిమం అక్కడ ఒక 10,000 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 10,000 మెంబర్స్ ఒక్కొక్కరు ఎంట్రీ అవుతూ ఉంటే సడన్ గా ఎవరో ఒక పర్సన్ అమెరికా నుండి వచ్చారు అనుకుందాం. అమెరికా నుండి రాగానే ఆ పర్సన్ ని మనం హీ ఈజ్ నాట్ ఎన్ ఇండియన్ అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ అనామలీ డిటెక్షన్. కానీ ఇక్కడ సూపర్వైజర్ లెర్నింగ్ లో మనం ఏం చేస్తాము, వీఆర్ గివింగ్ ద ట్రైనింగ్ శాంపుల్స్ లైక్ అమెరికా పర్సన్ ఎలా ఉంటారు, సమ్ ఆస్ట్రేలియా పర్సన్ ఎలా ఉంటారు, సమ్ చైనా పర్సన్ ఎలా ఉంటారు, సమ్ ఆఫ్రికా పర్సన్స్, అలా డిఫరెంట్ పర్సన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇస్తాం. దాన్ని బేస్ చేసుకొని ఈ పర్సన్ ఈ కంట్రీ నుండి రావడానికి ఛాన్స్ ఉంది అని బేసిక్ గా మనం చెప్తాం. కానీ ఇక్కడ ఒకవేళ ఆ పర్సన్ ఎగ్జాంపుల్ న్యూ కంట్రీ నుండి వచ్చాడు అనుకుందాం. ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ టిబెట్, అప్పుడు మనం చెప్పలేము మన సూపర్వైజర్ లెర్నింగ్ అల్గారిథం అనేది ప్రాపర్ గా మనకి ఫెయిల్ అవుతుంది. బట్ మన అనామలీ డిటెక్షన్ లో ఆ పర్సన్ ఈవెన్ టిబెట్ నుండి వచ్చినా సరే మనం ఏమని చెప్పగలుగుతున్నాం, హీఈస్ నాట్ ఎన్ ఇండియన్ అని మనం చెప్పగలుగుతున్నాం. దట్ ఈస్ సింపుల్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. మనం అనామలీ డిటెక్షన్ లో చేస్తుందంతా ఎయిర్ క్రాఫ్ట్ లో ఏదైనా ఫాల్ట్ ఉంటే వెంటనే మనం డిటెక్ట్ చేసి చెప్పగలుగుతున్నాం. సూపర్వైజర్ లెర్నింగ్ లో ఒకవేళ ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఫాల్ట్ ఉంటే డెఫినెట్ గా ఈ రీజన్స్ ఉండొచ్చు అని చెప్పి మనం ట్రైన్ చేస్తున్నాం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి.
కానీ ఎక్కడ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం ఫెయిల్ అవుతుందనంటే, రేపు ఇంకొక ఫాల్ట్ రావచ్చు. ఈ రోజు వరకు లేని ఫాల్ట్ న్యూ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఇంకొక ఫాల్ట్ రావచ్చు. ఆ ఫాల్ట్ వచ్చేటప్పుడు నేను సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథంని ట్రైన్ చేయలేదు. ఇది వస్తే ఫాల్ట్ అని. బట్ మనం అప్పుడు అనామలీ డిటెక్షన్ మనకు ఉపయోగపడుతుంది. అన్‌యూజువల్ యాక్టివిటీ కాబట్టి ఇది అన్‌యూజువల్ యాక్టివిటీ అనామలీ అని డిటెక్ట్ చేస్తుందనమాట. సో, మన దగ్గర చాలా తక్కువ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఈ కేసెస్‌లో ఎయిర్ క్రాఫ్ట్ వర్క్ అవుతుంది అని మనం చాలా తక్కువ పాజిటివ్ ఎగ్జాంపుల్సే మన దగ్గర ఉన్నాయి అన్నప్పుడు వి విల్ గో ఫర్ ది అనామలీ డిటెక్షన్. లేదు మన దగ్గర చాలా పాజిటివ్ శాంపిల్స్ ఉన్నాయి. అంటే ఈ కేసెస్‌లో ఇది మనం చాలా పాజిటివ్ కేసెస్ ఇవ్వచ్చు. మనం ట్రైనింగ్ శాంపిల్స్‌లో చాలా ఫీచర్స్ ఇచ్చి మనం ట్రైన్ చేయొచ్చు. లార్జ్ నంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగెటివ్ ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇది ప్రాపర్‌గా మనకి వర్క్ అవుతుంది. ఇది ప్రాపర్‌గా వర్క్ అవ్వదని. అప్పుడు వి మే గో ఫర్ ది సూపర్వైజ్డ్ లెర్నింగ్. Right. Now we will see some real-time examples to understand where we really use anomaly detection and supervised learning. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. బట్ అగైన్ ఫర్ మన కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ అవ్వడం కోసం మళ్ళీ ఒకసారి మనం క్లాసిఫికేషన్‌లో చెప్పుకుంటున్నాం. ఏదైనా ఒక ఫ్రాడ్ డిటెక్షన్. ఒక అన్‌యూజువల్ యూజర్ ఫ్రాడ్ యాక్టివిటీ చేస్తుంటే దాన్ని అనామలీతో మనం డిటెక్ట్ చేయొచ్చు. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథంతో ఎందుకు చేయలేం? ఈ రోజు వరకు ఒక డిఫరెంట్ యాక్టివిటీ చేస్తున్న ఆ పర్సన్ ఎగ్జాంపుల్ మనం ట్రైన్ చేసాం. ఇది ఫ్రాడ్ యాక్టివిటీ అంటే. రేపు ఆ పర్సన్ ఇంకొక న్యూ మెథడ్ ఎంచుకోవచ్చు ఫ్రాడ్‌కి. అప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం మే నాట్ డిటెక్ట్ ఇట్. బట్ మన అనామలీ డిటెక్షన్ ఏం చేస్తుంది? ఇది అన్‌యూజువల్ యాక్టివిటీ కాబట్టి ఇది ఫ్రాడ్ అని చెప్పేస్తుందన్నమాట. Again, if there is a manufacturing of the ఇంజిన్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్. ఈ రోజు వరకు మనం ప్రిడిక్ట్ చేయని ఏదైనా ప్రాబ్లమ్ రేపు ఫైనల్‌గా మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత వచ్చిందనుకుందాం. మన సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం మే నాట్ డిటెక్ట్. బట్ ఎందుకంటే తన దగ్గర ఉన్న డేటాను బట్టి ఓకే. ఇది ప్రాపర్‌గా వర్క్ చేస్తుందని చెప్తుంది. బట్ అనామలీ డిటెక్షన్ ఆ కేస్‌లో ఏం చేస్తుంది? సమ్ అన్‌యూజువల్ యాక్టివిటీ ఉంది ఇందులో. ఇందులో ఫాల్ట్ ఉండొచ్చు. అని ఫాల్ట్ ఉంది అని మనకు చెప్తుంది. ఫాల్ట్ ఏదన్నది ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. బట్ ఇట్ మే టెల్ వాట్ ఈస్ ద దేర్ ఈస్ ఎ ఫాల్ట్. ఫాల్ట్ అని చెప్తుంది. బట్ వాట్ ఈస్ ద ఫాల్ట్ అనేది ఇట్ మే నాట్ ఫైండ్ ఔట్. అలానే డేటా సెంటర్స్ నుండి ఒక పర్టిక్యులర్ కంప్యూటర్ ఆర్ ఒక పర్టిక్యులర్ సర్వర్‌కి సంబంధించిన డేటా అన్‌యూజువల్ యాక్టివిటీ మనకి కనిపించిన అన్‌యూజువల్ యాక్టివిటీ ఎక్కడ మనకు కనిపించినా దాని గురించి పర్టిక్యులర్ డేటా లేనప్పుడు అనామలీ డిటెక్షన్ అనేది ప్రాపర్‌గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు చెప్పిన అన్ని కేసెస్‌లో అనామలీ డిటెక్షన్ ప్రాపర్‌గా వర్క్ చేస్తుంది. వేరే సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈమెయిల్ స్పామా కాదా మనం ప్రాపర్‌గా ట్రైన్ చేశాం. ఇది స్పామా కాదా అని. దెన్ వి షుడ్ గో ఫర్ ది సూపర్వైజ్డ్ లెర్నింగ్. వెదర్ ప్రిడిక్షన్ ఈరోజు సన్నీయా, రెయినియా, క్లౌడియా అని మనం చెప్పాలనుకున్నాం. మనం ప్రాపర్‌గా మన దగ్గర ట్రైనింగ్ శాంపిల్స్ ఉన్నాయి. మన దగ్గర ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సన్నీ అయితే ఎలా ఉంటుంది, రెయినీ అయితే ఎలా ఉంటుంది, క్లౌడీ అయితే ఎలా ఉంటుందని. వి మే గో ఫర్ ది సూపర్వైజ్డ్ లెర్నింగ్. క్యాన్సర్ క్లాసిఫికేషన్ ఈ ట్యూమర్ క్యాన్సర్ ట్యూమరా కాదా అని మన దగ్గర ప్రాపర్ పాజిటివ్ అండ్ నెగెటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వి మే గో ఫర్ ది క్యాన్సర్ క్లాసిఫికేషన్. అలా మన దగ్గర పాజిటివ్ అండ్ నెగెటివ్ ఎగ్జాంపుల్స్ లార్జ్ ఎగ్జాంపుల్స్ లేనప్పుడు మనం అసలు ఈ యాక్టివిటీ అనేది ఏ యాక్టివిటీయో తెలియనప్పుడు అన్‌యూజువల్ యాక్టివిటీని డిటెక్ట్ చేయడానికి వి యూజ్ ద అనామలీ డిటెక్షన్ అల్గారిథం.